దుర్మార్గులకు ప్రతిదాని గురించి భయమే. అయితే మంచి మనిషి సింహం అంత ధైర్యంగా ఉంటాడు. ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే ఆ దేశాన్ని అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బలమైన రాజ్యానికి చాలా కాలం దాన్ని పాలించగల మంచి జ్ఞానం గల ఒకే నాయకుడు ఉంటాడు. ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే అతడు పంటలను పాడు చేసి భారీ వర్షంలా ఉంటాడు. న్యాయ చట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కానీ నీవు న్యాయ చట్టానికి లోబడితే నీవు వారికి విరోధంగా ఉన్నట్టే. దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసుకోరు. యెహోవాను ప్రేమించేవారు దానిని అర్థం చేసుకుంటారు. ధనికుడైన దుర్మార్గునిగా ఉండటం కంటే దరిద్రుడైన నిజాయితీగా ఉండటం మేలు. న్యాయ చట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి కలవాడు. కానీ పనికి మాలిన వాళ్లతో స్నేహం చేస్తే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు. పేద ప్రజలను మోసం చేసి మరియు వారిపై ఎక్కువ వడ్డీ వేసి నీవు ధనికుడివైతే నీ ధనం పోగొట్టుకుంటావు. వారి ఎడల దయగల మరో మనిషికి అది చెందుతుంది. ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్కరిస్తే అప్పుడు దేవుడు అతని ప్రార్థనలు వినేందుకు తిరస్కరిస్తాడు. ఒక చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని చేసేందుకు పథకాలు వేయవచ్చు. కానీ ఆ చెడ్డ మనిషి తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి. ధనికులు జ్ఞానము గల వారమని ఎల్లప్పుడూ తలుస్తారు. అయితే జ్ఞానము గల పేదవాడు సత్యమును చూడగలడు. మంచి మనుషులు న్యాయకులైనప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అయితే ఒక దుర్మార్గుడు ఎన్నుకోబడినప్పుడు ప్రజలంతా వెళ్ళిపోయి దాక్కుంటారు. తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే మనిషి ఎన్నటికీ విజయం పొందడు. కానీ ఒక మనిషి తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన పాపాలు విడిచినట్లయితే దేవుడు మరియు ప్రతి ఒక్కరూ అతని ఎడల దయ చూపిస్తారు. ఒక మనిషి కనుక ఎల్లప్పుడూ యెహోవాను గౌరవిస్తే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. కానీ ఒక మనిషి మొండిగా ఉండి యెహోవాను గౌరవించేందుకు తిరస్కరిస్తే అతనికి కష్టం వస్తుంది. ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా గాని పోట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఒక వెలుగుబంటిలా గాని ఉంటాడు. ఒక అధికారి జ్ఞానం లేని వాడైతే అతడు తన క్రిందనున్న ప్రజలను బాధిస్తాడు. కానీ నిజాయితీ కలిగి మోసాన్ని అసహించుకునే అధికారి చాలా కాలం పరిపాలిస్తాడు. ఒక మనిషి మరో మనిషిని చంపి నేరస్తుడైతే ఆ మనిషి ఎన్నటికీ శాంతి ఉండదు. ఆ మనిషిని బలపరచవద్దు. ఒక మనిషి సరిగ్గా జీవిస్తూ ఉంటే అప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. కానీ ఒక మనిషి దుర్మార్గుడైతే అతడు తన అధికారాన్ని పోగొట్టుకుంటాడు. కష్టపడి పనిచేసేవాడికి తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. కానీ కళ్ళకంటూ తన సమయాన్ని వ్యర్థం చేసే మనిషి ఎల్లప్పుడూ పేదవానిగా ఉంటాడు. దేవుణ్ణి వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు. ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. కేవలం వ్యక్తి తనకు తెలిసిన వాడైనంత మాత్రాన అతడు వారిని బలపరచకూడదు. అయితే కొందరు న్యాయమూర్తులు కొద్దిపాటి డబ్బు చెల్లింపునకే వారి నిర్ణయాలు మార్చివేస్తారు. ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అతనితో చెప్పటం ద్వారా నీవు సహాయం చేస్తే తర్వాత అతడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. ఎల్లప్పుడూ పొగిడే మనుషుల కంటే అది చాలా మంచిది. కొందరు మనుషులు వారి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేస్తారు. ఇదేమీ తప్పు కాదు, అదేమీ తప్పు కాదు అని వారు అంటారు. కానీ ఒక వ్యక్తి ఇంటి లోపలకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటిని పగలగొట్టడం ఎంత చెడ్డదో అది అంతే చెడ్డది. ఒక స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కానీ యెహోవాను నమ్ముకునేవాడు ప్రతిఫలం పొందుతాడు. ఒక మనిషి తనను తానే నమ్ముకుంటే అతడు బుద్ధిహీనుడు. కానీ ఒక మనిషి జ్ఞానం గలవాడైతే అతడు నాశనాన్ని తప్పించుకుంటాడు. ఒక మనిషి పేద ప్రజలకు ఇచ్చినట్లయితే అప్పుడు అతనికి అవసరమైనవన్నీ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి పేద ప్రజలకు సహాయం చేసేందుకు నిరాకరిస్తే అప్పుడు అతనికి చాలా చిక్కు కలుగుతుంది. ఒక దుర్మార్గుడు పాలించేందుకు ఎన్నుకోబడితే అప్పుడు ప్రజలంతా దాక్కుంటారు. కానీ ఆ దుర్మార్గుడు ఓడించబడితే అప్పుడు మరలా మంచివారు పాలన చేస్తారు. ఒక మనిషి మొండివాడై అతను చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి అకస్మాత్తుగా నాశనం చేయబడతాడు.